ఇంజనీరింగ్ కాలేజ్ మిత్రులకు, అలాగే నాతో పనిచేసిన ఉద్యోగులందరికీ, మెయిన్గా ఎస్ఆర్బిసి, తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ, నెక్స్ట్ ఇరిగేషన్ సర్కిల్ గుంటూరు, తర్వాత అద్దంకి, నా లాస్ట్ హైడ్రాలజీ, ఈ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మా పేరెంట్స్ అంటే ఉప్పే సూర్యారావు గారు, ఉప్పే వీరమ్మ గారికి నేను ఆఖరి సంతానం. అన్నదమ్ములు మా అక్క వాళ్ళు మాట్లాడారు. 7 సంవత్సరంలో నేను లాస్ట్. మా ఫాదర్ వర్క్ ఇన్స్పెక్టర్గా నాగార్జున సాగర్ డ్యామ్లో రేడ్ వర్కింగ్గా పనిచేసేవారు, స్కూల్లో ఉండి. ఆయన అక్కడ చూసి ఇంజనీరింగ్ స్టాఫ్ని నువ్వు ఇంజనీరింగ్ చదవాలరా అన్నాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంపీసీ మా స్కూల్ సాగర్ బ్యాచ్ చాలామంది మా బ్యాచ్లోనే ఎక్కువగా ఇంజనీర్స్ అయ్యారు. సివిల్ చేయాలి నువ్వు అన్నాడు. కాకినాడ ఇంజనీరింగ్లో 8185 నేను సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. అలాగే సర్వీస్ కమిషన్లో అపాయింట్మెంట్ ఫస్ట్ రాయలసీమ వచ్చింది, నంద్యాలలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు కొత్తగా అంటే రాయలసీమ అంటే ఏది తెలియదు, ఎంతసేపు నేటివ్ వచ్చి ఈస్ట్ గోదావరి డిస్టిక్, పుట్టి పెరిగినంత నాగార్జున సాగర్. రాయలసీమ ఒకసారి కొత్తగా వెళ్ళటం ఎలా ఉంటుందో అనే ఇంట్లో వెళితే అక్కడ అంతా ఫ్రెష్ ఇంజనీర్స్, ఒక 150 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ 4 సర్కిల్స్ ఉంటాయి ఇరిగేషన్, 150 మంది బ్యాచిలర్స్ అందరితోటి మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది. డే ఫస్ట్ ఇప్పుడు నా ప్రేమికుడు రమేష్ చెప్పినట్టు ఫస్ట్ దిగ్గానే ఆఫీస్లో సెకండ్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రూమ్లోకి ఆహ్వానించి, అదే రూమ్లో బ్యాచ్మెట్గా చంద్రశేఖర్, గిరి, రఘు, రమేష్, మెక్కిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాడు ఆర్ఎండిసి. మేమంతా రూమ్మేట్స్గా, సుబ్బారెడ్డి అంతా రూమ్మేట్స్గా గడిపాము. 2 years తర్వాత మ్యారేజ్ 91లో అయింది. సునీత నా ధర్మపత్ని. తర్వాత 2 పిల్లలు, పెద్దవాడు నిఖిల్, విశాల్, ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళది మ్యారేజ్ చేస్తాను, అదే టాస్క్ నెక్స్ట్. ఈ ఉద్యోగ దాంట్లో నంద్యాల మెయిన్ ఒక ఇరిగేషన్ హబ్ లాగా ఉండేది మాకు. అసలు ఈ సర్కిల్ ఆఫీస్ ఫస్ట్ ఆఫీస్ పోస్ట్ కొనడానికి, తర్వాత ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ఎగ్జిక్యూషన్, అలాగే ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ చేయడం ఒక అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. అక్కడ ఫీడ్ ఛానల్స్ కానీ, కెనాల్స్ లైనింగ్, బైపాస్ కెనాల్, ఆల్ టైప్ రిజర్వాయర్, డ్యామ్ కన్స్ట్రక్షన్, ఇన్వెస్టిగేషన్ నుంచి ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్ వరకు అక్కడ ఉండటం జరిగింది. ఒక టీం వర్క్ అందరూ ఎలా ఉంటుందంటే, జేఈసీ ఇప్పుడు మన సునీల్ చెప్పాడు, ఇంకా మిత్రులు కూడా చెప్పారు, అంతా ఒక టీం వర్క్ లాగా ఉంటుంది. ఏదైనా కానీ కలిసి చేయడం. సైట్లో కాంట్రాక్టర్తో ఇప్పుడు రమేష్ అన్నాడు, నేను కొంచెం వైలెంట్గా ఉండి నేను చేసేవాడిని అంటే, నేను దాన్ని వేరే విధంగా చేసేవాడిని. వాడు అలా చేసేవాడు, గట్టిగా అరిచి నేను వాడిని నెమ్మదిగా రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఆ పని జరిగేటట్టుగా అల్టిమేట్గా ఎండ్ రిపోర్ట్ ఒకటే ఉండేది. అలా టీం వర్క్ అందరూ ఉన్నారు. నంద్యాల నుంచి చాలా మంది, అశ్వత్ నారాయణ, జ్యోతి, చాలా మంది మిత్రులు వచ్చారు. రంగస్వామి, వాళ్ళకి మాట్లాడే అవకాశం అంటే టైం సమయం. సో వాళ్ళందరితో కలిపి పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు అక్కడ నంద్యాలలో ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, కోట్ల శ్రీనివాస్ గారు, ఈయన ఇతని ఇది లేకుండా మేము తీసుకొచ్చి విజయవాడ పోస్టింగ్ చేసాము. అది నిజంగా నేను యాక్చువల్గా నేను ఏలూరు, రాజమండ్రి వేరే ఆప్షన్స్ పెడితే క్వాలిటీ కంట్రోల్ ఈగా నన్ను తీసుకొచ్చి విజయవాడలో వేశారు. 2016 అప్పుడే పుష్కర్ గార్డెన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. అది నా ప్రమేయంలో కూడా జరిగింది. తర్వాత అక్కడ ఆ పోస్ట్లో 6 ఏళ్ళు మీరు అంటే అంతకాలం కూడా ఎవరు చేసిన వాళ్ళు లేరన్నారు. అంటే నేను అది గొప్పగా కానీ నేను కంటిన్యూస్ 6 years ఆ విజయవాడ క్వాలిటీలో చేశానంటే చాలా మంది కూడా అన్నారు, ఇంతకాలం ఎవరు చేయలేదండి, నువ్వు అసలు ఎలా చేసేవారు. అప్పుడు
పుష్కర్ ఘాట్ వర్క్లు అవి బాగా ఉతుకుతున్న టైంలో డైనేట్ చేసాము కూడా. తర్వాత ఈ కృష్ణ ప్రొడక్షన్ వాల్ రిటైనింగ్ అది కూడా స్టార్టింగ్ నుంచి దాని పార్టీ కంట్రోల్ కూడా మేమే చూసాము. ఆ వర్కులు ఇంకా వెస్ట్ గోదావరి అక్కడ చిన్న చిన్న వర్క్స్ ఆల్మోస్ట్ తిరగడం ఎక్కువగా ఉండేది, డ్యూరేషన్ ఎక్కువ ఉండేది. ఆ క్వాలిటీలో ఉన్నప్పుడు కూడా మిత్రులు అంత క్వాలిటీ వాళ్ళు నాకు అప్పుడు ప్రసాద్, అజయ్, ఇంకా విశ్వకుమార్ అని, గోవింద ప్రసాద్, జయేష్ వాళ్ళ బాబు నాయకులు, రామకృష్ణ వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు పంజాబ్ కిషోర్ వీళ్ళంతా బాగా క్వాలిటీలో ఉన్నప్పుడు వాళ్ళ సహకారంతో అన్ని వర్క్స్ క్వాలిటీ చెక్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా అద్దంకి ఈగా ప్రమోషన్ అంటే దాంట్ స్టాండర్డ్ కింద అద్దంకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఏసి ఎస్సీగా గుంటూరు ఇవ్వడం జరిగింది. అది నిజంగా టఫ్ టాస్క్ 2 years. ఇందాక మిత్రులు చాలా మంది చెప్పారు, అసలు మా మిత్రులు మల్లికార్జున కానీ ఆదిశేషుడు కానీ చెప్పింది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు. అక్కడ ఇంజనీరింగ్ జేఈస్, డిఈస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ కానివ్వండి మంచి సపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఎలా ఉండదంటే 3 కలెక్టర్లతో డీల్ చేయాల్సి వచ్చేది. బాపట్ల, పల్నాడు, గుంటూరు 3 ఎవరైనా కానీ ప్రతి మీటింగ్ ఎస్సీ గారే రావాలి, ఎస్సీ గారే అటెండ్ అవ్వాలి అనేటట్లు ఉండేది. పొద్దున్న ఇక్కడ ఉంటే సాయంత్రం అక్కడికి అలా పరిగెడతా ఉండేవాళ్ళం. రాత్రి ఎప్పుడు లేట్ అయ్యేది. అక్కడ అప్పుడు ఈస్ అంటే వెంకటరత్నం గారు, అదేంటి ఇంకా మల్లికార్జున, ఎన్కేవి ప్రసాద్ డిఈ గారు, ఇంకా భాష వీళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు ఫీల్డ్లో మాత్రం. రత్నకిషోర్ జీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు సర్కిల్ ఆఫీస్లో అయితే చందన, భవాని, ఇంకా సుజన్న, ఇంకా చాలా వెంకటలక్ష్మి, విజయలక్ష్మి వీళ్ళు మంచి సపోర్ట్. ఎప్పుడు ఏదైనా కానీ డిఆర్సీ మీటింగ్ ఉంది, లేదా జెడ్ మీటింగ్ ఉంది, మన ఇరిగేషన్ మీటింగ్ అంటే అసలు 1 hour 2 hours ఏదున్నా ఇమీడియట్గా తయారు చేసి తెచ్చి ఇచ్చేవాడు నాకు. వాళ్ళంతా సపోర్ట్ చేయగలరు కాబట్టి నాకు మల్లికార్జున గుంటూరు కలెక్టరేట్లో అయితే నిజంగా అప్పుడు వాళ్ళ సహకారం వల్ల నేను అన్ని సక్సెస్ కాగలిగానని ఈ సభాముఖం వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మళ్ళా నెక్స్ట్ హైడ్రాలజీకి రావడం జరిగింది. గుంటూరులో ఉన్నప్పుడు ఇరిగేషన్ సర్కిల్ చేసిన టఫ్ టాస్క్ అదే హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది కృష్ణాకి 11,50,000 వచ్చింది. అప్పుడు కొండవీటి వాళ్ళు ఉధృతంగా వస్తుంది, దాన్ని ఏమో రివర్లోకి పంపించాలి. రివర్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంది, దీన్ని పంపించేసి రివర్లోకి పంపడానికి అసలు ఎంత తిప్పలు పడ్డామంటే డే నైట్ అక్కడే ఉన్నాం. అసలు ఒక పక్క కలెక్టర్లు వాళ్ళు, ఇన్స్పెక్షన్ సెక్రటరీ గారు వచ్చి ఉండేవాళ్ళు. కాటమనేని భాస్కర్ గురించి అందరికీ తెలిసాడు. ఆయన పొద్దున్న 6 కల్లా వచ్చేసేవాడు. వచ్చి ఎన్ని పంపులు పనిచేస్తున్నాయి, నాకు ఎంత ఏ రన్నింగ్లో ఉన్నాయి, నాకు ఇమీడియట్గా ఎప్పటికప్పుడు గంటకి రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేది. రాత్రి కూడా అక్కడే ఉండేవాడు. 3 shifts జేఎస్పీ, బ్రహ్మయ్య టీవీ, ఇంకా సిడిఓ స్టాఫ్ వాళ్ళకి చాలా మందికి డ్యూటీలు వేసి అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేయటం వల్ల అది చాలా అసలు అంత టెన్షన్ ఫీల్ అయ్యి అప్పుడు ఇప్పుడు ఫీల్ అయింది ఆ టఫ్ టాస్క్. ఇంకా తర్వాత హైడ్రాలజీకి రావడం. హైడ్రాలజీలో కూడా మంచి స్టాఫ్ ఉన్నారు. అక్కడ ఎన్సీ గారు, అక్కడ సిఈ గారు నాకు పీరియడ్లో ఆ సబ్జెక్ట్ ఇప్పుడు బయట ఉన్నప్పుడు నాకు అంత దాని గురించి తెలిసేది కాదు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇంజనీరింగ్ సివిల్స్ చేసినందుకు నాకు ఎందుకు తృప్తిగా ఉందంటే ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్, ఇరిగేషన్స్, సర్కిల్ ఆఫీస్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్, అట్లాగే ఫైనల్గా క్వాలిటీ కంట్రోల్, తర్వాత హైడ్రాలజీ అన్నిట్లోనూ ఎంత ఉందో నాకు తృప్తిగా ఫీల్ అవుతుంది. సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు నా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు, సివిల్ ఫ్రెండ్స్ డిఫరెంట్ హోదాల్లో వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నారు. అది నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ చెప్పాలంటే మేమంతా యూనిటీగా ఇంత పెద్ద ఫ్యామిలీ గ్యాదర్ అయ్యామంటే మినిమం 30 మంది
ఏదైనా ఫంక్షన్ అంటే ఈజీగా దేనికైనా కానీ మా వాళ్ళే సరిపోయేవాడు. బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది నాకు. మెయిన్ నా స్ట్రెంగ్త్ మెయిన్ చెప్పిన అదే ఏంటంటే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఫ్రెండ్స్ వల్లే నేను ఇంత ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నానంటే మెయిన్ ఫ్రెండ్సే సగం బలం నాకు. ఇంకా సార్ చెప్పినట్టు అంటే మార్నింగ్ అదే వాకింగ్ అవి చేయటం అనేది సార్ చెప్పింది అంతకన్నా ఏం లేదు. వాకింగ్, టెన్నిస్ ఆడేవాడు. మెయిన్ నంద్యాలలో సత్య శ్రీనివాస్, క్రిస్టఫర్ వీళ్ళు అంతా ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళు పద టెన్నిస్ అని చెప్పి అలవాటు చేసి మన లక్ష్మీ సార్ ఇప్పుడు నంద్యాల నుంచి అంత దూరం నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారంటే వాళ్ళకి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పైన అభిమానంతో వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ దేనికైనా అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా నన్ను వాళ్ళ దాంట్లో పిలవకుండా ఉండడు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా బళ్ళారి టీమ్ టెన్నిస్కి వెళ్తామంటే ఇక్కడి నుంచి పిలిచేవాళ్ళు నన్ను. అది మాత్రం నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ టెన్నిస్ అలవాటు చేయడమే నాకు చాలా హెల్తీగా ఉండేది. అది ఇక్కడ కూడా వచ్చి కొంత కంటిన్యూ చేశాను. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాను, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇంకా నా ఫ్యామిలీ పర్సనల్ ఈ ఇందాక మన విజయ్ మల్లికార్జున చెప్పినట్టు ఇంట్లో మా వదిన కూడా అన్నారు ఇంట్లో బాగుండి మనం వేరే స్ట్రెస్లో పోతే అదే ఇదని అదే అందులో అది నమ్ముతున్నాను నేను. అలాగే నా పిల్లలు ఇద్దరు కూడా అసలు ఈ కార్యక్రమం నేను ఇంతగా అరేంజ్ చేశారంటే వాళ్ళే అసలు నేను ముందు మా ఆఫీస్లో కూడా వద్దని ఎందుకు సింపుల్గా అంటే ఒప్పుకోలేదు. ఆఫీస్లో చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా కంపల్సరీ చేయాల్సిందని ఫ్రెండ్స్ అందరికి ఇన్విటేషన్ పంపించని చెప్పి వాళ్ళే ఇదంతా ఆర్గనైజ్ చేసి ఇద్దరే మొత్తం దీన్ని ముందుండి నడిపించిన వాళ్ళకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను ఏమన్నా పొరపాటున అంటే ఈ ఎంటైర్ లైఫ్లో జర్నీ ఉద్యోగంలో ఎక్కడన్నా నేను పొరపాటుగా ఉన్నా ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మాటల్లో స్టాఫ్తో ఎక్కడైనా పొరపాటున మాట్లాడినా కూడా ఈ సభాముఖంగా నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ డ్రైవర్లు చెప్పాలంటే అంటే అప్పుడు నేను నంద్యాలలో చేసినప్పటి నుంచి కూడా చాలామంది అక్కడ ఉన్నారు. రాజు వాచ్మెన్ నా మీద అన్నట్టు అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు ఇంకా మిగతా డ్రైవర్లు చాలామంది నా లైఫ్లో అంటే వింటూసే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాయిన్ చేసిన దాంట్లో వచ్చిన నాకు సహకరించిన డ్రైవర్లందరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయితే నేను క్షమించాలి. ఇది మెయిన్ ఎస్ఆర్బిసిదే ఎక్కువగా నాకు బాగా ఫ్రెండ్ సర్కిల్ మల్లికార్జున ఇప్పుడు సత్య శ్రీనివాసు ఎంత సపోర్ట్ అంటే నాకు చాలా నైబర్గా ఉండి చాలా విషయాలు ఏదున్నా కూడా నేను ముందు సత్యశ్రీనివాస్ ఫోన్ చేసేవాడిని. ఏదన్నా వాడిని అడ్వైస్ తీసుకోవడం అది. అలాగే రమేష్ వాళ్ళు చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత పర్సనల్ అంటే ఇంకా వాళ్ళ మదర్ నన్ను కొడుకులో వస్తే మా మదర్ వాడినే అలాగా అంత బాగా క్లోజ్. వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఇష్యూస్ అయితే మా దగ్గర ఏదన్నా ఉన్నా కానీ పరస్పరం ఇదిగా చేసుకునేవాళ్ళం. విజయానందుడు అలాగే పాకనాడు వెంకటేశ్వర్లు అది ఎస్ఆర్బిసి నిజంగా ఒక మర్చిపోలేని అనుబంధం నాకు. అది ఎప్పటికీ నేను మర్చిపోయిన అలాగే కంటిన్యూ చేస్తానని వాళ్ళతో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొకటి మెయిన్గా గుంటూరు సర్కిల్లో కొన్ని నాకు చెప్పారు. నాకు తృప్తినిచ్చేది ఏంటంటే వరకపూడి సెల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉండేది. దాని ఫారెస్ట్ క్లియరెన్స్ కానివ్వండి, గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కొన్ని విషయాల్లో అవి ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని చాలా వరకు ట్రై చేసాము. వాటి ఇప్పుడు ఏమన్నా త్వరలో అవి ఫ్రూట్ఫుల్ అయ్యి ఎగ్జిబిషన్లోకి వస్తాయని ఆశిస్తున్నాను. వీరారెడ్డి గారు అలాగే ఈ సభకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ గుంటూరు ఛానల్ గురించి ఆయన
అలా ప్రతిరోజు ఫోన్ చేసేవారు ఆయన. ఇంకా పేరు పేరున ఇంకేమన్నా మిస్ చేసిన క్వాలిటీ కంట్రోల్, అద్దంకి స్టాఫ్, అలాగే గుంటూరు సర్కిల్ స్టాఫ్, హైడ్రాలజీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఇదిగా చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ వరుణ, థ్యాంక్ యూ. ఏదైనా ఎవరినైనా మర్చిపోయినా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.